అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు నాయకుల చుట్టే రాజకీయం జరుగుతుంది. జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారి మార్క్ పాలిటిక్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి మార్క్ అభివృద్ధి కానీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాలను ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 94లో ముఖ్యమంత్రి అయ్యారు. 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, సైబరాబాద్ అని ఒక సిటీ తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా తయారైంది. అదేవిధంగా సైబరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమం అందించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలు తరిమేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో ఓన్లీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయారు. ఉన్న పెట్టుబడులన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరిమేశారు. చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ ఇమేజ్గా పెంచి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు. కియా మోటార్స్ అయితేనేమి, లూలు గ్రూప్ అయితేనేమో కానీ, జాకీ అయితేనేమో కానీ, అశోక్ లీలాండ్ అయితే కానీ, ఎలక్ట్రానిక్ హబ్ అయితే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గ్రౌండ్ అవడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది యువతకి ఉపాధి కలిగించడం జరిగింది. ఈ విషయము 2019లో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ కూడా అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తెచ్చిన పెట్టుబడులన్నీ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులని పక్క రాష్ట్రాలు తరిమేశారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెట్టుబడులు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్రంలో యువతకి కూడా అన్యాయం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలన్నీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం నుంచి తరిమేశాడు. అంటే జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎంత పగ, ఎంత కసి, ఎంత ద్వేషం ఉందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తేల్చుకోవాల్సిన సమయం మే 13వ తారీఖు. మే 13వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెడతారు. అదేవిధంగా జగన్ రెడ్డి కనుక పొరపాటున మన కర్మగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దరిద్రం పట్టినట్టు పట్టి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రావు. ఎందుకు రావు అంటే జగన్ రెడ్డి ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డెస్ట్రక్షన్. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులని పక్క రాష్ట్రాలు తరిమేస్తే ఆనాడు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఎవరైతే జగన్ రెడ్డికి బలైపోయారో వాళ్ళందరూ కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పాలకుడు ఉన్నాడు, ఆ సైకో పాలకుడు పేరు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా వేధించి వెంటాడి పెట్టుబడిదారులందరూ పక్క రాష్ట్రాలను తరిమేశాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు అని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ చర్చించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేస్ వాల్యూ అనేది ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులో లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుడు ఎవరూ కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం కానీ ఎన్ని రకాల పెట్టుబడులు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి, విప్రో దగ్గర నుంచి, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి, హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఐటీ సంస్థలు తీసుకొచ్చారు, ఎన్నో ఫార్మా కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్నో ఎలక్ట్రానిక్ హబ్స్ తీసుకొచ్చారు. అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు
ఈసారి 2024లో కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా సర్వనాశనం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలన్నీ మీరు చూశారు. ఏ రకంగా కులాల మీద దాడులు చేశారు, మతాల మీద దాడులు చేశారు, కులాల మధ్యలో కుంపట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. 2014 నుంచి 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏ రోజు కూడా కులాల మధ్యలో కుంపట్లు పెట్టలేదు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టలేదు, రాష్ట్రానికి అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారు, విద్యార్థులని అనేక రకాలుగా విదేశీ విద్య ఇచ్చారు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఏం చేశాడో మీ అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఓటు వేసే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ సర్వనాశనం చేసుకోవాలనే విషయం పట్ల ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని దయచేసి మీ అందరూ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. జై హింద్.